అమ్మా, అసలు దమయంతి తన గురించి తనేమనుకుంటుందో నాకేం అర్థం కావట్లేదు. దమయంతి శౌర్యకి జాబ్ పోయింది, ఎక్కడ తనని తక్కువ చేసి చూస్తారు అన్న భయంతో అలా మాట్లాడేస్తోందిలేమ్మా. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని తక్కువ చేసి మాట్లాడటానికి? సర్లేమ్మా, తన మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడటం దమయంతికి అలవాటేగా. నేను ఆలోచిస్తుంది తన గురించి కాదు, శౌర్య గురించి. 2 రోజులకి మనిషి ఎలా అయిపోయాడో చూసావా? దర్జాగా తిరిగేవాడు, అలాంటిది అడుగు బయట పెట్టడం లేదు. కళ్యాణి వింటే బాధపడుతుంది. అదే అనుపమా, పూజలకి ఈ రోజు మంచిది కాదు. పైగా పౌర్ణమి పోయాక ఎవరైనా పూజలు చేస్తారా చెప్పు? దమయంతికి అసలు మంచి చెడు ఏమీ తెలీదు. కనీసం నువ్వైనా చెప్పు అనుపమా. అలాగే అమ్మా, మెల్లగా చెప్పి చూస్తాను. వద్దొద్దులే, మళ్ళీ నువ్వు చెప్తే ఏమనుకుంటుందో ఏమో. శివరాంతో నేను చెప్పించి ఒప్పిస్తాను. ఒరే బాజీ, బాజీ! అమ్మగారు, శివరాం ఎక్కడున్నాడో పిలు. అలాగే అమ్మగారు. అత్తయ్య ఇలా మాట్లాడినందుకు బాధపడ్డావా అమ్మా? అర్థం చేసుకోకపోతే బాధపడాలి. తన బాధ ఏంటనేది నాకు అర్థమైంది కదా. ఆఫీసర్ని జాబ్లోంచి తీసేయటం అత్తయ్య జీర్ణించుకోలేకపోతుందమ్మా. దానికి ఎవరి మీద కోపడాలో ఎవరిని తిట్టాలో అర్థం కాక అలా అందర్నీ తిట్టేస్తుంది. సారీ అమ్మా. తను మాట్లాడిన దానికి నువ్వు సారీ చెప్పటమేంటి కళ్యాణి? ఆ ఇంటి కోడలిగా మంచికి చెడుకి నేను కూడా బాధ్యత వహించాలి కదమ్మా. అత్తయ్యే కాదు, ఆ ఇంట్లో ఎవరు తప్పు చేసినా అందరం చేసినట్టే. అన్నీ అర్థం చేసుకునేంత పెద్దదానివయ్యావనుకున్నాను, కానీ కోడలిగా ఇంటి బాధ్యతలు మోసేంత పెద్దదానివయ్యావని ఇప్పుడే అర్థమవుతుంది కళ్యాణి. అయినా దమయంతి మాట్లాడడం నేను వినడం అలవాటైపోయింది. శౌర్యకి జాబ్ లేకుండా ఇంటి ఖర్చులకి డబ్బులెక్కడి నుంచి వస్తాయి? అమ్మగాని నేనుగాని సాయం చేయడానికి దమయంతి ఒప్పుకోవడం లేదు. సర్లేమా, ఏం కాదులే. అలా అనుకో కళ్యాణి. శౌర్య బాధపడ్డాడంటే నువ్వు బాధపడినట్టే. నా బిడ్డ బాధపడకుండా ఉండాలి అంటే నేనేం చేయాలో చెప్పు, ఏం చేయమన్నా చేస్తాను. అమ్మా, ఇప్పటి వరకు నువ్వు నా కోసం ఏం చేయనట్టు మాట్లాడతావే? ఇప్పటికే నువ్వు చాలా చేశావమ్మా. అలా అని నానమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. పాపం బిజినెస్ కూడా ఈ కరోనా వల్ల బాగా డల్ అయింది కదా. ఎవరూ ఏం చేయకపోతే ఎలా అమ్మా? అందరికీ ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏంటి కళ్యాణి అది? నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. జాబా? చదివే పూర్తి కాలేదు, అలాంటిది నీకు జాబ్ ఎవరిస్తారు కళ్యాణి? పైగా పసిబిడ్డ కన్నయ్య ఉన్నాడు, అటు వాణ్ణి చూసుకుంటూ ఇటు ఉద్యోగం చేయడం కుదిరే పనేనా? కష్టమే కాని తప్పదమ్మా. అత్తయ్య ఆవేశంలో మాట్లాడినా ఆలోచిస్తే ఆ మాటలకి అర్థం ఉందనిపిస్తుంది. ఆదాయం ఉన్నప్పుడు అనిపించదు కాని ఒక్కసారి చేతిలో డబ్బు లేదు అంటే చిన్న చిన్న అవసరాలు కూడా చాలా పెద్దవిగా కనిపిస్తాయి. పాలని, పేపర్ అని, కూరగాయలని, సబ్బులని ఇలా చిన్న చిన్న వాటికి కూడా సాయం మీ నుంచి తీసుకోవాలి అంటే ఏదో ఒకరోజు ఆఫీసర్ కూడా హర్ట్ అయ్యే పరిస్థితి వస్తుందమ్మా. అదే నిజమే, కానీ ఆఫీసర్ జాబ్ చేసినప్పుడు నన్ను ఇల్లు కదలనివ్వలేదు. ఇలాంటప్పుడైనా భార్యగా నేను ఒక అడుగు ముందుకు వేసి హెల్ప్ చేయకపోతే ఎలాగమ్మా? మీ దగ్గర సాయం తీసుకోవటం అత్తయ్య వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుందేమో కాని నేను ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను అంటే
నా కోడలి సంపాదనే అని అత్తయ్య సర్దుకుపోతారు. తల్లిగా నా బిడ్డ కష్టపడకూడదు అనుకుంటున్నాను. కానీ నువ్వు చెప్పింది విన్నాక తప్పదు అనిపిస్తోంది. మా ఫ్రెండ్ ఒక ఆఫీసులో పనిచేస్తోందమ్మా. అక్కడే ఏదో చిన్న ఉద్యోగం ఉందంట. రేపు వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినా అడ్డుకొని నిలబడటానికి నా డిగ్రీ కూడా కంటిన్యూ చేద్దామని నిర్ణయించుకున్నానమ్మా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా కళ్యాణి? సంపదే ఆలోచించేలా చేసిందమ్మా. నేను డిగ్రీ ఫినిష్ చేస్తే మంచి జాబ్ చేయొచ్చు. నా కుటుంబానికి నేను హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. సరే అమ్మా, ముందు రేపు కాలేజ్కి వెళ్ళి మాట్లాడొస్తాను. ఆ తర్వాత ఆఫీసర్కి చెప్పి ఒప్పిస్తాను. ఇంటి గుట్టు వీధిని పడకూడదని ఇంటి బాధ్యతల్ని నెత్తిన మూసి సాహసం చేస్తున్నావు. అది తప్పు అనలేను. అలాగే కానివమ్మా. నువ్వు చేసే ప్రతి పనిలో నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. అమ్మ అడిగితే ఒక 20,000 ఇవ్వలేకపోయాను. ఏంటి నా పరిస్థితి ఇలా అయింది? అత్తయ్య అన్న మాటలు పట్టించుకోకండి ఆఫీసర్. జాబ్ లేదు అనగానే పరిస్థితులు ఎలా మారిపోయాయో చూసావా కళ్యాణి? అమ్మ అవసరానికి నోరు తెరిచి డబ్బులు అడిగితే ఇవ్వలేకపోయాను. అమ్మ చెప్పే వరకు ఇంట్లో పసిబిడ్డ ఉన్నాడు, వాడికి ఏదైనా అవసరం ఉంటే ఓ 10,000 దాచుకోవాలన్న జాగ్రత్త లేకుండా పోయింది. కన్నయ్య గురించి ఆలోచించటానికి ఇంట్లో ఇంతమంది ఉన్నాం. వాణ్ణందరూ కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు ఆఫీసర్. అందరూ ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా కళ్యాణి. అమ్మ అడిగితే ఇప్పటి వరకు లేదు అన్న మాట చెప్పలేదు. అలాంటిది ఈరోజు లేదు అనాల్సి వచ్చింది. నిజాయితీ అంటే డబ్బు కూడా నచ్చదు ఆఫీసర్. అందుకే మీలాంటి వాళ్ళ దగ్గర అది ఉండదు. నిజంగా తప్పు చేసే మనస్తత్వమే ఉండుంటే ఉద్యోగం పోవడం కాదు, మళ్ళీ రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేనంత డబ్బు మన దగ్గరుండేది. అధికారాన్ని అమ్ముకోలేను కళ్యాణి. అందుకే ఈరోజు మన దగ్గర డబ్బు లేదు. అలా ఉండడం కూడా తప్పేనా అనిపిస్తుంది. తప్పెలా అవుతుంది ఆఫీసర్? మీ నిజాయితీయే మీకు గౌరవాన్ని తెచ్చింది. ఈరోజు ఆ సంపద వల్ల ఉద్యోగం పోయి ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినా కూడా ఇది శాశ్వతం కాదు. మన అవసరాలు మనం తీర్చుకోలేని ఈ పరిస్థితులు ఎంతకాలం కళ్యాణి? కోర్టులో కేసు తేలేంత వరకు కాస్త ఓచుకుంటే చాలు ఆఫీసర్. ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. అమ్మ పూజ చేయాలని చాలా ఆశపడింది కళ్యాణి. ఇప్పుడు పూజలవి చేయకూడదంట ఆఫీసర్. అందుకిప్పుడు మంచి రోజులు కావని నానమ్మ చెప్పింది. చెప్తుంది. మీ నానమ్మ ఎన్నైనా చెప్తుంది. రాజాలాగా బతికే నా కొడుకు జీవితం ఎలా అయిపోయిందేంటా అని నేను బాధపడుతుంటే మా గురించి ఆలోచించకుండా ఇవి మంచి రోజులు కాదు అని అడ్డుపడుతుందా? పెద్దవాళ్ళు మీరు. పరిస్థితిని అర్థం చేసుకోకపోతే ఎలా అత్తయ్య? ఆ సంపద కోర్టులో పిటిషన్ వేయటం వల్లనే మనకి ఇబ్బందులు, అంతేకాని ఎక్కడో ఉన్న గ్రహాల వల్ల కాదు. ఆఫీసర్, మీరలాంటివి నమ్ముతారా? 10,000 ఇస్తే మన జీవితాలు బాగు చేస్తాను అని అతను చెప్పాడు అంటే అది ఎలా నిజమవుతుంది? అంతా పెద్దావిడ మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నావుగా. నీకు మీ నాన్నమ్మిస్తానన్న డబ్బు వద్దన్నందుకు బాగా మండుతున్నట్టుంది. అది
అదే లేదత్తయ్య. నేనలా ఆలోచిస్తానని ఎలా అనుకున్నారు? నీ వాళ్ళకు మీ నానమ్మ వాళ్ళకం చూస్తుంటే అలాగే ఉంది మరి. వాళ్ల మీద వీళ్ల మీద ఆధారపడ్డం ఎందుకు? నా బిడ్డకి త్వరగా పోయిన ఉద్యోగం రావాలని పూజలు చేయిద్దామనుకుంటే మంచి రోజులు కావు అనంటారా? మన రోజులు బాగా లేవని మన వల్లాడుతుంటే పూజకి మంచి రోజులేంటి అని కదూ? అమ్మా, నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు. నువ్వు పూజ చేయించాలి, అంతే కదా? మళ్ళీ మంచి రోజులు ఎప్పుడున్నాయో ఆ స్వామీజీని అడిగి తెలుసుకో. ముందైతే నాకు టిఫిన్ పెట్టు. ఆఫీసర్, మీకు విషయం చెప్పాలి. వాడు ఆకలేస్తుంది అని చెప్పాడు కదా, రారా. అదే రా. ఆఫీసర్, ఈ మాటల్లో పడి ఆఫీసర్కి ఇంటర్వ్యూకి వెళ్తున్న విషయమే చెప్పలేకపోయానే. ఏంటి కళ్యాణి, ఇంత ఉదయాన్నే రెడీ అవుతున్నావు? ఏదైనా ఫంక్షన్ కా? మీకు చెప్దామనుకుంటే రాత్రి కుదరలేదు ఆఫీసర్. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. సెలెక్ట్ కావాలని విష్ చేయండి. ఇంటర్వ్యూకా? ఎందుకు? ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్తారత్తయ్య? జాబ్ కోసం. నువ్వు జాబ్ కోసం వెళ్ళడమేంటి? అసలు ఎవరే నేను జాబ్ చేయమన్నారు? మీరే. నేనా? నేనెప్పుడు చెప్పానే? మీరే కదా అన్నారు, మనం మరొకరి మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదు అని. అందుకే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. నా కొడుకు ఇంట్లో కూర్చొనుంటే నువ్వు జాబ్ చేస్తావా? ఏం అవసరం లేదు. నోరు మూసుకొని ఇంట్లో ఉండు చాలు. అదేంటత్తయ్య అలా అంటారు? ఉద్యోగం చేయటం తప్పేం కాదు కదా. ఇంట్లో ఎవరో ఒకరు పని చేయాలి కదా. మగాడు ఇంట్లో ఉంటే ఆడది బయటికి పోయి ఉద్యోగం చేస్తుంది అంటే నలుగురు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారత్తయ్య? ఆడది గడప దాటి ఆకాశంలోకి ఎగిరి చాలా రోజులయ్యింది. ఇంకా మీరు గడప దాటకూడదు అన్న దగ్గరే ఆగిపోయారు. బయట ప్రపంచం మీరనుకున్నట్టుగా లేదత్తయ్య. ఆడవాళ్లు కూడా కష్టపడి సంపాదిస్తున్నారు. భర్తకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. నేను నా ఇంటి గురించి మాత్రమే ఆలోచిస్తాను. ప్రపంచం ఏం చేస్తుందో నాకు అవసరం లేదు. శౌర్య, నువ్వేం మాట్లాడవేంట్రా? అమ్మ మాట విను కళ్యాణి. ఇప్పుడు నువ్వు జాబ్కి వెళ్ళడం అవసరమా? నేను ఈ నిర్ణయం తీసుకుందే అత్తయ్య గారి మాటలు విని ఆఫీసర్. మనం ఒకరి మీద ఆధారపడకుండా బతకాలి అంటే మనలో ఎవరో ఒకరు కష్టపడాలి. అందుకే నేను కష్టపడాలని నిర్ణయించుకున్నాను. ఒకరి మీద ఆధారపడకూడదు అంటే నువ్వెళ్ళి ఉద్యోగం చేయమని అర్థం కాదు. భర్త కష్ట సుఖాల్ని కలిసి పంచుకోవాలి అంటే అర్థం భర్త కష్టానికి నేను తోడుండాలి అని. అదే చేస్తున్నాను. ప్లీజ్ ఆఫీసర్, నన్ను అర్థం చేసుకోండి. నీ పాటికి నువ్వు పోయి ఉద్యోగం అంటూ బయట తిరుగుతుంటే కన్నయ్యనెవరు చూసుకుంటారు? ఇంట్లో ఇంతమంది ఉండగా కన్నయ్య గురించి దిగులెందుకత్తయ్యా? వాణ్ణి కంటికి రెప్పలా అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంటర్వ్యూకి టైం అయింది. నేను వెళ్ళొస్తాను ఆఫీసర్.
నానమ్మా, నానమ్మా, ఏమ్మా? నేను జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి నానమ్మా. నువ్వు ఉద్యోగం చేస్తావా? చెయ్యాలి కదా నానమ్మా. మీరే చెప్పారు కదా, భర్త కష్టంలో ఉంటే భార్య తోడు కావాలి అని. భర్త కష్టాన్ని అర్థం చేసుకున్నావు. మంచిది కళ్యాణి. అలాగే వెళ్ళిరా. పెద్దదానివి, నువ్వైనా దానికి వద్దు అని బుద్ధి చెప్పాల్సింది పోయే వెళ్ళిరా అంటున్నావా అమ్మా? కష్టాన్ని దూరం చేసేది కూడా మనం పడే కష్టమే. అనుకోకుండా వచ్చిన కష్టం దూరం చేయాలని తను కష్టపడాలనుకుంటుంది. తప్పులేద్దమైంది. అందరూ దాన్ని వెనకేసుకొచ్చేవాళ్ళే. నన్ను ఆశీర్వదించండి నానమ్మా. నేను సాయం చేసే అవకాశం లేకుండా దమయంతి అడ్డుపడుతుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదేనమ్మా. నువ్వే పని చేసినా అందులో విజయం సాధిస్తావు. లే అనుపమా, ఎదుర్రా. ఆ కొంపలో అదేదో కెమెరాలన్న పెడితే బాగుండు. ఏడు నుంచి అన్ని చూడొచ్చు కదూ. ఎందుకు? సీసీ కెమెరా కన్నా పవర్ఫుల్ కెమెరా నీ కూతురుంది కదా. ఉందే గాని ఫోన్ చేస్తే కదా అయ్యమ్మి వాళ్ళకి భయపడేదే సరిపోయా. ఆడ ఏం జరుగుతుందో, ఎవరెట్ట కొట్టుకు చస్తున్నారో ఏందనేది చెప్తే కదా. నూరేళ్లు మీ అమ్మాయి. ఏందమ్మే ఇప్పుడా ఫోన్ చేసేది? కుదరాలి కదమ్మా, చుట్టూ అందరూ ఉంటారు. వాళ్ళందర్నీ తప్పించుకొని చాటుగా చెయ్యాలి. సర్లే, ఎట్నోకట్లా ఫోన్ చేసినావు కదా. ఏంది ఆడ కథ ఎట్టుండది? ఏముందమ్మా, ఆ కళ్యాణి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏంది ఉద్యోగమా? ఆ శివపార్వతందుకు ఒప్పుకుందా? అక్షింతలైతే వేలేదు గాని ఆశీర్వదించి పంపించిందమ్మా. అది ఉద్యోగానికి వెళ్తుంది అంటే వాళ్ళ కష్టాలు తీరటానికి దారులు వెతుకుతుందనేగా. అట్టెట్ట కుదురుద్ది? వాళ్ళ కష్టాలు తీరేదానికెళ్ళా. వాళ్ళట్నే బాధపడి సావాలా. నేను ఒప్పుకోదులే అనే అనుకున్నానమ్మా. అదేంటో దమయంతి వదిన తప్ప అందరూ ఒప్పుకున్నారు. ఆ దమయంతోండాదే, అది అరిసేదానికి తప్ప దేనికి పనికిరాదు. సరే, నేనొకటి చెప్తాను, ఆ హెల్ప్ చేసి పెడతావా? నేను రోడ్డు మీద పడని పని ఏదైనా ఉంటే చెప్పు, అలాగే చేస్తాను. నీకేం ఇబ్బంది రాదు, నేను చెప్పింది చేయి చాలు.
ఇది ప్లాన్. అబ్బా, కాపురాలు నిలబెట్టడం అంటే కష్టం గాని ఇలాంటి కాపురాలు కూల్చే పనులు ఎన్ని చెయ్యాలన్నా మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది. ఇక నేను చూసుకుంటానుగా. ఉంటాను.